రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో ప్రతి గ్రామము, ప్రతి పల్లె, ప్రతి పట్టణం కూడా ప్రజల వద్దకు నేతలు చేరువవుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి రావెల కిషోర్ బాబు వద్ద మనం ఉన్నాం. సార్, జనసేన పార్టీ ప్రచారం ఎలా సాగుతుంది? జనసేన పార్టీ ప్రచారం తీవ్ర స్థాయికి పతాక స్థాయికి చేరుకుంది. జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గంలో విజయడంక మోగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మెజారిటీ కూడా వస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తాం. జనసేన పార్టీ కార్యకర్తలు వేరే మహిళలపై తెలుగుదేశం గుండాలు అరాచకం చేస్తున్నారు. రాత్రి తాటికొండ నియోజకవర్గంలో జరిగిన ఘటనలో ఒక మహిళ కూడా మృతి చెందారు కదా, దాన్ని ఎలా చూడొచ్చు? ఒక సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థలని గుప్పెట్లో పెట్టుకుని భయభ్రాంతులకు గురి చేస్తూ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని చెప్పి చేసినటువంటి విధానం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. భయభ్రాంతులను చేస్తున్నారు, అనేక రకాలుగా ప్రలోభాలకి గురి చేస్తూ ఉన్నారు, ఒత్తిళ్లకు గురి చేస్తూ ఉన్నారు. ఏ విధంగానైనా ఓట్లను వాళ్ళు కొల్లగొట్టి అధికారంలో రావాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగా ఇది జరిగింది. కారుతోటి గుద్దిచ్చి చంపటం అనేది ఇది హేయమైన చర్య. ప్రజాస్వామ్యానికి ఇది మాయని మచ్చ. ఈ చర్యను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. దీని మీద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. ఇలాంటి అణచివేత, ఇలాంటి దాడులు, ఇలాంటి మారణకాండలు మేము సహించేది లేదు. పేద బడుగు బలహీన వర్గాల మీద బలమైనటువంటి సామాజిక వర్గాలు చేసేటువంటి ఈ అణచివేతను తిప్పికొడతాం. నేను ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, అప్పీల్ చేసేది ఏంటంటే, ఇలాంటి దాడులు జరగటానికి కారణం అధికారం. సో ఆ అధికారాన్ని మనం వాళ్ళకి అప్పచెప్పి, ఓట్లు వేసి వాళ్ళని గెలిపించి అధికారానికి అప్పచెప్పి వాళ్ళ చేత దాడులు చేయించుకుంటున్నాం. కాబట్టి మనం ఓట్లు వేయకుండా అధికారానికి మనమే అధికారానికి వస్తే ఇలాంటి దాడులు జరగవు. సో రాజ్యాధికారం సకల సమస్యలకు పరిష్కారం అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు. ఒక పక్క ఈ దాడిని ఖండిస్తూ దీని మీద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తాం. మరొక పక్క ఈ దాడి చేసేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థను మార్చుతాం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆ వ్యవస్థ మారుతుంది. సామాజిక వర్గాలు ఏవైతే బడుగు బలహీన సామాజిక వర్గాలు, వెనుకబడిన తరగతులు అందరూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలో, ప్రభుత్వంలో భాగస్వామ్యులు అవుతారు. ఇలాంటి దాడులకు పూర్తి చెక్ పెట్టవచ్చు. అంటే ఇలాంటి దాడులు పూర్తిగా జరగకుండా ఉండటానికి రాజ్యాధికారమే పరిష్కారం అని చెప్పేసి మేము ప్రజలకు కూడా అప్పటి నుంచే చెప్పి రాజ్యాధికారంలో మార్పుని మేము తీసుకొస్తాం. జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికలు పీక్ స్టేజ్కి జరిగిన సమయంలో ఇలాంటి దాడులు జరుగుతాయని ఊహించి వాటికి అప్రమత్తంగా ఉండటమే కాకుండా దాడులకు పాల్పడే వాటి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులు కోరతాం. అవసరమైతే ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాం. జనసేన కార్యకర్తలు ఇలాంటి తాటాకు చప్పుడుకు భయపడదు, గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం కావడం కోసం కృషి చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఓటుతో మీకు సమాధానం చెప్పి రాజ్యాధికారం సొంతం చేసుకుంటామని కూడా చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్ కుమార్తో శ్రీనివాస్, 99 టీవీ, పత్తిపాడు. Please subscribe New Waves.